హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు కూడా ఉక్కుపాదం మోపారని తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే అనేక నిర్మాణాలు కూల్చేసిన అధికారులు తాజాగా మాదాపూర్‌లోని నాగార్జునకు సంబంధించిన కన్వెన్షన్ కూడా అత్యంత భారీ బందోబస్తు మధ్య కూల్చివేయడం జరిగింది. అయితే దీని పట్ల అంటే కబ్జా చేసి మరీ సెంటర్‌ను నిర్మించినట్లుగా ఆరోపణలు వచ్చినందున కూల్చివేతను ప్రారంభిస్తున్నట్లుగా కూడా హైడ్రా అధికారులు కూడా వెల్లడించారు. అయితే అక్రమ నిర్మాణాలు కూల్చివేతతో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిందనే చెప్పాలి. హైడ్రా అధికారులు కూడా ఎవరైనా మాకు అనవసరం, ఎంతటి వాళ్ళున్నా సరే అక్రమ కట్టడాలను కూల్చివేసే తీరుతామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సినీ హీరో నాగార్జునకు సంబంధించిన కన్వెన్షన్ ఇవాళ ఉదయం అత్యంత భారీ బందోబస్తు మధ్యన కూల్చివేశారు కూడా అధికారులు. వాళ్ళకి అందిన ఫిర్యాదుని దృష్టిలో పెట్టుకొని కూల్చివేయడం కూడా జరిగింది. తుమ్మకుంటలో చెరువును ఆక్రమించి కన్వెన్షన్‌ను నిర్మించారని, తుమ్మకుంటలో చెరువును ఆక్రమించి నాగార్జున 3 ఎకరాల్లో కన్వెన్షన్‌ను నిర్మించారని కొందరు చేసిన ఫిర్యాదు మేరకు కన్వెన్షన్‌ను కూల్చివేయడం జరిగింది. అయితే చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో కన్వెన్షన్ నిర్మించారని గతంలోనూ ఫిర్యాదులు కూడా అందాయి. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు సర్వే నిర్వహించి పక్కా ఆధారాలతో శనివారం తెల్లవారుజాము నుంచే కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చివేయడం ప్రారంభించారు. దీనికి సంబంధించి కన్వెన్షన్ లోపలికి వెళ్లే అన్ని దారులను కూడా అధికారులు మూసివేయడం జరిగింది. మీడియాకు సైతం అనుమతి లేదని అన్ని దారుల్లోనూ బారికేడ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కూల్చివేతను చిత్రీకరించేందుకు అనుమతి లేదంటూ మీడియాపై కూడా ఆంక్షలు విధించారు. కాగా హైదరాబాద్‌లో గత కొన్ని రోజులుగా అక్రమ కట్టడాల మీద హైడ్రా అధికారులు కూడా ఉక్కుపాదం మోపారని తెలుస్తుంది. కమిషనర్ ఏవి రంగనాథ్ ఆధ్వర్యంలో హైడ్రా అధికారులు అక్రమ కట్టడాలను గుర్తించి వెంటనే కూల్చివేయడం కూడా జరుగుతుంది. పార్టీలు, ప్రముఖులు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరి అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే మాజీ మంత్రి కేటీఆర్‌కు చెందినదిగా భావిస్తున్న జన్వాడ ఫామ్ హౌస్ సైతం అక్రమ నిర్మాణం అంటూ హైడ్రా కూల్చివేయడానికి కూడా సిద్ధమైందని తెలుస్తుంది. అయితే దీనికి వ్యతిరేకంగా హైకోర్టులో కూడా కేసు వేశారు. దీంతో తాత్కాలికంగా ఆ కూల్చివేతకు కూడా బ్రేక్ పడిందని చెప్పాలి. అయితే కన్వెన్షన్‌కి సంబంధించిన మాత్రం ఇప్పటికీ పూర్తిగా కూల్చివేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఎటువంటి విజువల్స్‌ను కూడా బయటకు రాకుండా జాగ్రత్తలు పడుతున్నారు అధికారులు. మీడియాను కూడా ఆంక్షలు విధించి మరీ భారీ బారికేడ్లు ఏర్పరిచి కూల్చివేయడం జరిగింది.